హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నా, స్వీట్ తినాలనిపించినప్పుడు త్వరగా చేసుకోవాలన్నా ఇది చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఈ అన్నవరం ప్రసాదాన్ని టేస్ట్ విషయానికి వస్తే ఇంచుమించు తయారు చేయగలం, కానీ కలర్ అయితే తెప్పించలేం కదా. సేమ్ టు సేమ్ అన్నవరంలో ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయడం వల్ల అలా వస్తుందండి. సో అదేంటో తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. దీనికోసం ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పుని ముందుగా వేపించుకోవాలి. జీడిపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత దీనిలోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు జీడిపప్పు వేపించగా మిగిలిన నేతిలోనే అరకప్పు వరకు ఇలా గోధుమ రవ్వను తీసుకోవాలి. ఈ ప్రసాదం చేసుకునే ఈ రవ్వను బన్సీ రవ్వ అని కూడా అంటారండి. ఇది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. లో ఫ్లేమ్ లో వేపించుకుంటూ వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే 4 కప్పుల వరకు వాటర్ వేసి ఈ వాటర్ ని మరిగించుకోవాలి. ఇలా వేరే స్టవ్ మీద నీళ్లు మరిగించుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే ఈ లోపు రవ్వ కూడా పక్క స్టవ్ మీద వేగుతూ ఉంటుంది. చూడండి, ఇలా రవ్వని ఒక 3-4 నిమిషాల పాటు కలర్ మారేంత వరకు వేపించుకున్న తర్వాత మనం మరిగించుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో రవ్వ చక్కగా ఉడికేంత వరకు కూడా ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ రవ్వ అన్నది 90% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మీరు ఇన్ కేస్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1.35 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార కరిగిన తర్వాత ఇది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి సాఫ్రాన్ అలాగే చిటికెటంతా పచ్చకర్పూరాన్ని కూడా ఇలా నలిపి వేసుకోవడం వల్ల మనకి టెంపుల్ స్టైల్లో రుచి అన్నది వస్తుంది. పచ్చకర్పూరం అనేది మరీ ఎక్కువ వేసేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ అన్నవరం ప్రసాదంలో ఇలాచీ పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తారండి వాళ్ళు. సేమ్ టు సేమ్ ఆ ప్రసాదం టేస్ట్ రావాలంటే మనం కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. అన్నవరం ప్రసాదం టేస్ట్ రావడం కోసం ఏమేమైతే యాడ్ చేయాలో అన్నీ యాడ్ చేసాం, కానీ కలర్ మాత్రం ఆ కలర్ రాలేదు కదా. అయితే ఆ కలర్ రప్పించడం కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు పాత బెల్లాన్ని తీసుకున్నానండి. దీన్నే రాతి బెల్లం అని కూడా అంటారు. ఇది కలర్ చూడడానికి బ్లాక్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి. ఇన్ కేస్ సరిపోలేదు అంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో డస్ట్ ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇలా చిక్కంతో బెల్లాన్ని ఇలా మనం చేసుకున్న ఈ పాయసంలోకి వడగట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది వేసినంత మాత్రాన వెంటనే అదే టేస్ట్ రాదండి. ఇక్కడ ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. ఏంటంటే మనం వేసిన ఈ బెల్లం ఆల్రెడీ పంచదార కూడా వేసాం కదా, ఇవి రెండు కూడా బాగా కరిగి కొంచెం పాకం రావాలి. అలాగే మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం వేసిన ఈ పంచదార అన్నది లేత తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అలాగే మనం ముందరే వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నెయ్యి క్వాంటిటీ కొంచెం తక్కువగా అనిపించింది. మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. చూడండి, సేమ్ టు సేమ్ అచ్చంగా అన్నవరం ప్రసాదం ఎలాగైతే మనకి కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది కదా. ఇంకా రుచి విషయానికి వస్తే సేమ్ టు సేమ్ అలాగే ఉందండి. మీరు ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు అచ్చంగా ఆ ప్రసాదం అలా తిన్నట్టే ఉంటుంది. కానీ ఖచ్చితంగా 100% అని మాత్రం చెప్పనండి, ఎందుకంటే అక్కడ దేవుడి మహిమ కూడా యాడ్ అవుతుంది.